వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ శాఖ కూడా చెప్తున్నప్పటికీ అయితే చాలా మంది నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారు. అయితే చిత్తూరు జిల్లా పోలీసులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. హెల్మెట్ పట్టు బహుమతి పట్టు అనే వినూత్న కార్యక్రమాన్ని అయితే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ తుషార్ జుడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకుంటే మొదటి బహుమతిగా 20,000 రూపాయల నగదు బహుమతితో పాటు వివిధ రకాల కన్సలేషన్ బహుమతులు కూడా చిత్తూరు జిల్లా ట్రాఫిక్ పోలీసులు బహుమతులు ఏ విధంగా గెలుచుకోవాలి, ఈ బహుమతులకు సంబంధించిన కార్యక్రమం అప్లికేషన్స్ ఏ విధంగా ఫిలప్ చేయాలనే విషయాలను ప్రస్తుతం మనతో పాటు ట్రాఫిక్ సిఐ సత్యబాబు గారు ఉన్నారు. ఈ కార్యక్రమం ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం రండి. సార్, ఏంటి చిత్తూరు జిల్లాలోనే ప్రత్యేకంగా హెల్మెట్ పెట్టుకుంటే బహుమతులు ఇస్తారని చెప్పేసి కార్యక్రమం అయితే చేపట్టారు. అసలు ఏంటి సార్ ఈ హెల్మెట్ పెట్టు బహుమతి పట్టు అనే కార్యక్రమం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇది ఏ విధంగా సక్సెస్ అవుతుందని చెప్పి మీరు భావిస్తున్నారు? ఈ ప్రోగ్రాము సక్సెస్ అవుతుందని బలంగా నమ్ముతున్నాము. చిన్న చిన్న రోడ్డు ప్రమాదాల్లో కూడా హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలామంది చనిపోతున్నారు. ఏమీ జరగదులే అన్నటువంటి ఒక భరోసా కావచ్చు. దానివల్ల చాలామంది హెల్మెట్ పెట్టుకోకుండా కొద్ది దూరమే అనేటువంటి నిర్లక్ష్యము, వాళ్ళ డ్రైవింగ్ పైన ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్, దీనివల్ల హెల్మెట్స్ పెట్టుకోకుండా తిరుగుతున్నారు. దానివల్ల జరిగే ప్రమాదాలు మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము. చిన్నగా అట్లా బండి స్పీడ్ బ్రేక్ దగ్గర పడిపోవడము, దాన్ని ఎక్కలేక పడిపోవడము, కుక్క వస్తే టక్కన పడిపోవడము, వేరే వెహికల్ అడ్డం వస్తే పడిపోవడం, వెనకాల సైడ్ నుంచి అట్లా తగిలిస్తే పడిపోవడము. దాంతో ఎక్కడ గాయాలు ఉండవు, చిన్న హెడ్ ఇంజరీ అవుతుంది. వెనక కానీ ఇటు సైడ్ కానీ చనిపోవడము, లేదా లోపల బ్లడ్ క్లాట్ అయ్యి కోమాలకు వెళ్ళడము, లేదంటే పెరాలసిస్ రావడము, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. హెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఆ యొక్క నిర్లక్ష్యాన్ని రూపుమాపి ఒక ప్రోత్సాహంగా వాళ్ళకేంటంటే మీకు గాయాలు అవుతాయి పెట్టుకోండి అని అంటే ఒక నెగిటివ్ వేలోనే జనాలు ఆలోచిస్తున్నారు. ఈ హెల్మెట్ పెట్టు బహుమతి పట్టు, హెల్మెట్ పెట్టుకుంటే బహుమానాలు, పెట్టుకోకుంటే జరిమానాలు అనేటువంటి కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్తున్నాము. ఇది మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తున్నాయి. ఎప్పుడో 1000 మందిలో 1-2 కనపడే హెల్మెట్స్ ఇప్పుడు 100కు 5-6 వరకు కనబడుతున్నాయి. అది ఫస్ట్ వీక్ మేము చేసిన దాంట్లో. ఇప్పుడు బాగా విరివిగా హెల్మెట్స్ వేసుకొని తిరుగుతున్నారు. కొంతమంది ఇన్స్పైర్ అయ్యారు, రోల్ మోడల్ లాగా ఉంటుంది అనేటువంటి దీనికి కూడా వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళను మేము ఆపి వెళ్తుంటే కూడా మంచిగా హెల్మెట్ పెట్టుకున్నారు, వెరీ గుడ్ అని చెప్పేసి ఒక తమ్ చూపించడము, వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకొని మనం ప్రోత్సహిస్తున్నారని అనుకోవడము, తర్వాత ఆపి మంచిగా చెప్పినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని ఇక మీద నుంచి రోజు వేసుకుంటాం సార్ అని చెప్పేసి చెప్తుంటే అది మాకు మంచి బూస్టప్ ఇదిగా ఉంది. ఇంకోటిసారి ఇప్పుడు ఇక్కడైతే కన్నా 7 డబ్బాలు అయితే పెట్టారు. ఈ డబ్బాల్లో దీనికి 2 బాక్సులు పెట్టారు. అదేవిధంగా కేటగిరీ 2లో స్కూల్ సిబ్బంది మరియు పిల్లలు స్కూల్ తీసుకువెళ్ళే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారికి 2 పెట్టారు. అదేవిధంగా కేటగిరీ 3లో 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు వాళ్ళకి 2 పెట్టారు. మహిళా రైడర్లు 35 సంవత్సరాల పైన పైబడిన వాళ్ళు, అదేవిధంగా పురుషులకు 30 సంవత్సరాల పైబడిన వారు, ప్రెస్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్కి పెట్టారు. అసలు ఈ విధంగా కేటగిరీలు డివైడ్ చేసి వాళ్ళను ఉత్సాహపరచాల్సిన అనే ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? అంటే మేము గమనించిన దాంట్లో అన్ని రకాల కేటగిరీ వాళ్ళు ఇంజరీ అవుతున్నారు. దీంట్లో నడిపే వాళ్ళతో పాటు వెనక కొంతమంది చూస్తే ముందు నడిపే వాళ్ళు పెట్టుకుంటారు, వెనక కూర్చున్న వాళ్ళు పెట్టుకోరు. కొంతమంది వెనక కూర్చున్న వాళ్ళు పెట్టుకుంటారు, ముందు నడిపే వాళ్ళు పెట్టుకోరు. పడినప్పుడు ఇద్దరిలో ఏ ఒక్కరికైనా నష్టం అనేది జరుగుతుంది, హెడ్ ఇంజరీ. అందుకోసం అని చెప్పేసి ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలి అనేది అర్థం అవ్వడం కోసము, ప్రోత్సహించడం కోసము కేటగిరీ 1 కింద రైడరు, పిలియన్ రైడరు ఇది పెట్టాము. దీంట్లో మంత్ కేటగిరీ ఒకటి, వీక్ కేటగిరీ ఒకటి. ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని వచ్చిందంటే 2 కేటగిరీస్ కింద దాంట్లో ఒక స్లిప్, దీంట్లో ఒక స్లిప్ వేస్తాము. అంటే సార్ ఇప్పుడు ప్రతిరోజు నేను హెల్మెట్ పెట్టుకుని వెళ్తుంటా, ప్రతిరోజు వచ్చి ఈ లక్కీ డిప్లో పాల్గొనవచ్చు. మొదటి బహుమతి ఎంత ఇస్తారు, సెకండ్ బహుమతి అంటే ఈ కేటగిరీల వారీగా ఒక్కొక్క బహుమతి ఏ విధంగా ఉంటుంది? మనకి కేటగిరీ 1 రైడరు, పిలియన్ రైడరు ఇద్దరు వచ్చే దీంట్లో మొదటి బహుమతి 20,000, రెండో బహుమతి 10,000, మూడో బహుమతి 5,000. అంటే ఇది వచ్చేసి మంత్లీ ఇస్తారు. మంత్లీ. వీక్కి వచ్చేసరికి ఫస్ట్, సెకండ్, థర్డ్ తీస్తాము. దాంట్లో వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తాం. అంటే వాళ్ళకి మంచిగా ఉపయోగపడేటువంటి గిఫ్ట్స్ కేటగిరీ 1, 2, 3
ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అలా ఇస్తాము. అట్లా 7 కేటగిరీస్కి 21 ప్రైజెస్ వీక్ ఇది ఇస్తాము. దీంట్లో యూత్ 18 to 35 అంటే రైడింగ్ చేసేవాళ్ళు మోటార్ సైకిల్ 18 to 35 ఇయర్స్ వాళ్ళని యూత్ కిందకి తీసుకున్నాం. దాంట్లో మేలు ఫిమేల్ ఇద్దరు వస్తారు. ఎక్కువ మంది యూత్ కొంచెం స్పీడ్ ఎక్కువ వెళ్ళడము అనేది జరుగుతూ ఉంటుంది. ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా హెడ్ ఇంజరీ అయ్యి బ్రతికే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పెట్టాం. పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వేస్తున్నారు. రిమైనింగ్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వేస్తే రిమైనింగ్ అందరికీ కూడా ఒక రోల్ మోడల్గా ఉంటుందని. మున్సిపాలిటీ ఏరియాలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేషనల్ హైవేలోనే పెట్టుకోవాలి అని ఉన్నాయి. అది ఒక అపోహ మాత్రమే. మనకు 2024 డిసెంబర్ 18వ తారీఖు గౌరవ ఏపీ హైకోర్టు వారు ఒక ఆర్డర్ ఇచ్చున్నారు. తాండవ యోగేష్ అనే ఆయన అడ్వకేటు వేసిన పిల్ పైన మనకు సిటీస్లో హెల్మెట్స్ పెట్టుకోకపోవడం వల్ల చిన్న చిన్న ప్రమాదాల్లో కూడా చాలామంది చనిపోతున్నారు. దీనిపైన తగిన డైరెక్షన్స్ ఇవ్వండి అని చెప్పేసి చేసిన దానిపైన ఇచ్చారు. మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్స్ పిలియన్ రైడర్ ధరించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. హెల్మెట్ పెట్టు బహుమతి పట్టు కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మనకు ట్రాఫిక్ సిఐ నితిబాబు గారు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ కూడా మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తోంది.